Hello friends. Today we are going to discuss about most popular health insurance in the health insurance industry, that is Care Supreme. Okay, Care Supreme. ఇది కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి 10 years యానివర్సరీ సందర్భంగా ప్రవేశపెట్టబడ్డ స్పెషల్ పాలసీ కేర్ సుప్రీం. ఈ కేర్ సుప్రీం లోపల మనకు ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ కంపెనీ ఏం ప్రొవైడ్ చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ టైం very attractive facility of Care Supreme is free annual health checkup. ఇందులోపల మనకు ప్రతి సంవత్సరం పాలసీ హోల్డర్కి ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది కేర్ సుప్రీం లోపల మనకు ఇవ్వబడుతుంది. రెండవ ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్. హ్యాపీలో ఇబ్బంది నాకు కనిపిస్తుంది. అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ ఇది ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. అది ఎలానో తెలుసుకుందాం. జనరల్గా ఒక పాలసీ హోల్డర్కి సమ్ ఆఫ్ ఇన్సూర్డ్ అనేది 10 లక్షలుగా తీసుకుందాం. మనం ఎగ్జాంపుల్ 10 lakhs సమ్ ఆఫ్ ఇన్సూర్డ్ ఉన్న పాలసీ హోల్డర్కి అతనికి ఆరోగ్య బీమా వాడవలసిన అవసరం వచ్చి అనుకోని అనారోగ్య పరిస్థితుల వల్ల హాస్పిటలైజ్ అయ్యాడు. అతనికి ఇందులోపల 10 lakhsకి గాను 9 lakhs అతనికి హాస్పిటల్ బిల్లు వచ్చింది అనుకుందాం. అప్పుడు అతని దగ్గర సమ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? మనకు ఓన్లీ 1 lakh బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ కేర్ సుప్రీం లోపల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ 1 lakh బ్యాలెన్స్ ఉన్నా కూడా మనకు ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోయిన వెంటనే అతని సమ్ ఆఫ్ ఇన్సూర్డ్ అనేది తిరిగి 10 lakhsకి రీఛార్జ్ చేయబడుతుంది. అది కూడా ఆటోమేటిక్గా. ఇలా ఎన్నిసార్లు అవుతుంది? దీనికోసం మనం ఏదైనా ఇతరంగా పే చేయాల్సిన అవసరం ఉంటుందా అంటే 0 rupees టు పే. మనం ఇలా ₹1 కూడా పేమెంట్ చేయవలసిన అవసరం లేకుండా అతని సమ్ ఆఫ్ ఇన్సూర్డ్ అనేది మళ్ళీ 10 lakhsకి రీఛార్జ్ చేయబడుతుంది. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక క్లెయిమ్ అయిపోయిన తర్వాత జనరల్గా మనకు ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో సేమ్ పర్సన్కి సేమ్ ఇల్నెస్కి కవరేజ్ అనేది ఎవరు ఇవ్వరు. కానీ మన కేర్ సుప్రీం లోపల సేమ్ పర్సన్ సేమ్ ఇల్నెస్కి కూడా మనం కవరేజ్ ఇస్తున్నాం. నెక్స్ట్ పాయింట్ ఈజ్ క్యుములేటివ్ బోనస్. క్యుములేటివ్ బోనస్ దగ్గర అందరూ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇది క్యుములేటివ్ బోనస్ అండి, నో క్లెయిమ్ బోనస్ కాదు. నో క్లెయిమ్ బోనస్ అంటే మనము ఒకవేళ పాలసీ గడువు లోపల మనం పాలసీ లోపల ₹1 కూడా మనం వాడుకోకపోతే ఇవ్వబడేది నో క్లెయిమ్ బోనస్. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం స్పెషల్గా క్యుములేటివ్ బోనస్. ఈ క్యుములేటివ్ బోనస్ ఏంటి అంటే మీకు క్లెయిమ్తో సంబంధం లేకుండా మీకు ఇవ్వబడుతుంది. ఇది కంపెనీ తరపు నుంచి మనకు 150% పర్ ఇయర్ వస్తుంది. ఆల్మోస్ట్ మీ సమ్ ఆఫ్ ఇన్సూర్ లోపల 150%. ఇలా మీకు 5 years వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 6 years కంప్లీట్ అయ్యే వరకు మీ సమ్ ఆఫ్ ఇన్సూర్ 600% వరకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పాయింట్, 4th పాయింట్, క్లెయిమ్ షీల్డ్. క్లెయిమ్ షీల్డ్ అనేది మీకు తెలియకపోవచ్చు. యాక్చువల్గా క్లెయిమ్ షీల్డ్ అనేది ఏంటి అంటే మనకు ఇతర హెల్త్ ఇన్సూరెన్స్లలో నాన్ పేయబుల్ ఐటమ్స్కి ఇన్సూరెన్స్ వాళ్ళు కవర్ చేయరు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఈ నాన్ పేయబుల్ ఐటమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. వీటి లోపల మనకు ఎక్కువగా ఏముంటాయంటే మనకు ఐవీ సెట్స్ కానీ డాక్టర్ వాడే హ్యాండ్ గ్లౌజులు కానీ ఇలాంటి కొన్ని పారామీటర్స్ మనకు హెల్త్ ఇన్సూరెన్స్లో ఇతర హెల్త్ ఇన్సూరెన్స్లలో కవర్ కావు. వాటిని మనం ఈ క్లెయిమ్ షీల్డ్ ద్వారా వాటిని కూడా మనం 90% వరకు క్లెయిమ్ చేసుకోగలుగుతాం. ఇది కేర్ సుప్రీం లోపల ఉన్న మరొక అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్ లోపల మనకు ఇతర హెల్త్ పాలసీలతో పోల్చుకుంటే మనకు ప్రీ హాస్పిటలైజేషన్లో 60 days, పోస్ట్ హాస్పిటలైజేషన్కి 180 days వరకు మనకు కవరేజ్ అనేది కేర్ సుప్రీం లోపల మనకు ఉంది. సో మనకు కేర్ సుప్రీం లోపల ఈ 5 మేజర్ అడ్వాంటేజెస్ మనకు కేర్ సుప్రీంని ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతోటి మనం పోటీ పడి వాటిని వెనక్కి తన్నేసి ఇది ముందుండి మనల్ని నడిపిస్తుంది. సో కేర్ సుప్రీం ఈజ్ ద బెస్ట్ పాలసీ ఇన్ హెల్త్ ఇండస్ట్రీ.
ఓకే, ఈ 5 పాయింట్లు మాత్రమే కాకుండా కేర్ సుప్రీం లోపల మనకి ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఉంది. ఇంకొకటి ఇదేంటి అంటే, అందరూ అనుకుంటారు అయ్యో నాకు బీపీ వచ్చింది, అయ్యో నాకు షుగర్ వచ్చింది, ఇప్పుడు నాకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే చాలా అవుతుంది, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా మిగిలిన వాటిల్లో వెయిటింగ్ పీరియడ్ ఉంది ఎలా అని అనుకునే వాళ్ళకు కేర్ సుప్రీం ఇస్తున్న మరో సువర్ణ అవకాశం ఏంటి అంటే ఇన్స్టంట్ కవర్. ఈ ఇన్స్టంట్ కవరేజ్ రైజర్ ద్వారా మనకు మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఆస్తమా ఉన్నా, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవి ఉన్నా కూడా వీటి లోపల మనకు ఇన్స్టంట్ కవర్ రైజర్ని ఉపయోగించుకొని వాటికి ఉన్న వెయిటింగ్ పీరియడ్తో సంబంధం లేకుండా మనం వీటిని వితిన్ 31 days ఇన్స్టంట్ కవర్ రైజర్ ద్వారా ఇలాంటి వాటి అన్నిటికీ మనం 31 days నుంచే కవరేజ్ అనేది ఇస్తున్నాం కేర్ సుప్రీం ద్వారా మాత్రమే. సో ఈ ఇన్స్టంట్ కవర్ బెనిఫిట్ ఎవరికైతే ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వచ్చి ఉన్నాయో వాళ్ళు ఇన్స్టంట్ కవర్ రైజర్ ద్వారా వాటికి సంబంధించిన కవరేజ్ని 31వ రోజు నుంచి పొందగలుగుతారు.